దాసోజు శ్రవణ్ ఉన్నారు, మాట్లాడదాం. దాసోజు శ్రవణ్ గారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో లాంగ్వేజ్ పైన విమర్శలు వస్తాయి. ముఖ్యమంత్రికి మతిస్థిమితం కోల్పోయినారు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా అనే కనీస సోయి లేకుండా పిచ్చి పట్టినట్లు అడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతూ అసెంబ్లీ యొక్క పరువును, ప్రతిష్టను, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక గౌరవ మర్యాదలను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఇది ఏందండి నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ఒకవేళ నిజంగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో ఆయన అన్నట్టు 33%, 40% మాత్రమే అయింది, బీఆర్ఎస్ అంటున్నట్టుగా 95% పూర్తి కాలేదు అని అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఏదెంత కంప్లీట్ అయిందో. దానికోసము నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీ వేదికను వాడుకొని కేవలం కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లడం కోసం అని చెప్పని విలువైనటువంటి ఒక అసెంబ్లీ సమావేశాన్ని దుర్వినియోగపరుస్తూ దానికి తోడుగా బడవే అనే భాష ఏందది? ఓన్లీ పిచ్చోడు మాత్రం. నాకు కూడా చాలా మాటలు వస్తాయి. బడవే అంటే ఇంకో మాట అనొచ్చు, నేను కూడా బడవేకి ఇంకో మాట ఉంటుంది, అవుట్ రైట్గా అనొచ్చు. కానీ అంటేందుకు సభ్యత సంస్కారం కాదు కాబట్టి నేను ఆ మాట అంటలేను. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడైన ఎవరో అంటారు వెనకడ కనకపు సింహాసనం పైన శునకమ్మును కూర్చోబెడితే పూర్వ లక్షణం కోల్పోరు అని చెప్పినట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే కూడా ఈ అడ్డమైన భాష మాట్లాడి గలీ రౌడీ భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇంకా ఆయన మర్చిపోవట్లేడు. వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నిర్దిష్టమైనటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తింది. వై ఈజ్ దట్ యు ఆర్ డిలేయింగ్ ద ప్రాజెక్ట్? తొందరగా కంప్లీట్ చేయి అన్నాడు. అది తొందరగా కంప్లీట్ చేయలేకపోవడానికి ఉన్న కారణాలు చెప్పమంటే కేసీఆర్ ఇట్లా చేసిండు, హరీష్ రావు ఇట్లా చేసిండు అని చెప్పని దుమ్మెత్తిపోవడం కోసం అసెంబ్లీని వాడుకోవటం ఆయన చేతగానితనానికి నిదర్శనం. ఇది ఇవాళ ఏమైంది, ముఖం పగిలిపోయింది. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు ఎట్లయితే ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నువ్వు చెప్తే కాదు అయ్యా, అంతకుముందు ఎప్పుడో అయిపోయింది అని చెప్పని ఎప్పుడైతే వాళ్ళు చెప్పినరో, స్టే వచ్చింది ఎన్జీటీ ద్వారా అని చెప్పిన తర్వాత, కేంద్రం ఆపింది అని చెప్పిన తర్వాత బుద్ధి లేకుండా ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేవలం బురద జల్లడం కోసం మోసమే పబ్లిక్ అటెన్షన్ ఇవాళ ఆయన వైఫల్యాల నుండి దృష్టి మరల్చడం కోసం ఇవాళ అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై బురద జల్లుతలేదు. పారిపోయారు, చర్చ అన్నారు, చర్చకు నిలబడలేదు, పారిపోయారు అంటున్నారు. ఎక్కడెక్కడో పార్టీ ఆఫీస్లో పెట్టుకుంటారు, మళ్ళీ పవర్ ప్లాంట్ ప్రశ్న ఈ స్టేట్మెంట్ కూడా ఇవాళ ఏమన్నాడు, బడివేలు ఇద్దరిని నా మీద వదిలిపెట్టి అసెంబ్లీకి పంపిస్తున్నారు అన్నాడా? మరి నువ్వు ఈ రకమైన భాషకు దిగజారినటువంటి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో సభా నాయకుడిగా ఉన్నటువంటి ఒక నేతృత్వంలో ఏం చర్చలు చేస్తారు? నువ్వు బడివేలతో ఏం చర్చ చేస్తావు? మరే బడివేలతో ఏం చర్చ చేస్తావు? మళ్ళీ నువ్వు నీ అడ్డమైన భాష వినడం కోసం వచ్చి అక్కడ కూర్చొని నీతో తిట్టుబడాలనా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు కూడా అవకాశం ఇవ్వండి డెమోక్రాటిక్గా అన్నారు. నువ్వు లేదు మాకు అధికారం ఉంది కాబట్టి మాది గుత్తాధిపత్యం, మేము నియంతృత్వం, మేము రాజులము, అసెంబ్లీకి మేమే రాజులం, మేము మాత్రమే చేయాలి, మీకు ఇవ్వము అని చెప్పినటువంటి ఒక అధికారం ఎక్కడిది? వాళ్లకు నైతికత ఎక్కడిది? కాబట్టి ఆయన దాటవేత ధోరణి కేవలం ఎంతసేపటికి మీరు మొత్తం గమనించండి. ఇది నెగటివ్ ఫెలో. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి ఇది నెగటివ్ ఫెలో. ఆ నెగటివ్ మైండ్ సెట్ తోటి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. పొద్దున్న లేస్తే వీళ్ళ మీద బురద చల్లాలా, వాళ్ళ మీద బురద చల్లాలా, లోపాయకారిగా డబ్బులు దొబ్బాలా, ఫ్యూచర్ సిటీ పేరు మీద దొబ్బాలా, మూసి పేరు మీద దొబ్బాలా, ఇంకో దాని పేరు మీద దొబ్బాలా, మొత్తం రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ భూములు అమ్ముతూ కమిషన్లు దండుకుంటూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక పక్కన డబ్బులు దబ్బుతూ ఉన్నాడు, ఇంకో పక్కన నోట్కి పనిపెట్టి కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల తెలంగాణ సమాజానికి ఏం లాభం అవుతుంది? ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి ఒక మొహబ్బత్కే నఫరత్కే బజార్ మే మొహబ్బత్కే దుకాన్ ఖోలుం. కానీ దేశంలో ఇంతవరకు ఎవడు ఏ ఎదవ కూడా, ఏ సన్నాసి కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాడు ఎవడు కూడా వాడనటువంటి ఒక భాష బడివే అంటున్నాడు. ఏంది బడివే? అర్థమైంది తెలుసా రేవంత్ రెడ్డి? నీకు బుద్ధి ఉందా? నీకేమైనా జ్ఞానం ఉందా? అన్నం తింటున్నావా? మెదడు మోకాళ్ళకి వచ్చిందా? ఏం మాటలు అవి? నేను అనలేరా బడివే అని? మళ్ళా నువ్వు కూడా బడివే అని అనలేరా? ఈజ్ దట్ ద లాంగ్వేజ్ దట్ యూ విల్ ప్రీచ్ టు ద స్టూడెంట్స్? యంగర్ జనరేషన్కు, ఫ్యూచర్ జనరేషన్స్కు తెలంగాణ సమాజానికి ఈ భాషే నేర్పుతావు ముఖ్యమంత్రిగా ఉండి? అన్యాయము అంటే హీఈస్ ప్లేయింగ్ విత్ దట్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ స్పీకర్ ఏందో, అందులో ఉన్న సభ్యులు ఏందో, ఆ సప్పట్లు కొట్టుడు ఏందో అర్థం కానటువంటిది. మొత్తానికి ఒక వికృతమైనటువంటి ఒక సమాజ నిర్మాణానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఇది దుర్మార్గం, ఖండనీయం. బీజేపీ ఎమ్మెల్యేలు నిన్న పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ సందర్భంగా కొంచెం నిద్రపోయారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరైనా ఆయన మాట్లాడే అన్ని అబద్ధాలు అంది. ఇప్పుడు ఇలా హరీష్ రావు గారు అంత స్పష్టంగా మాట్లాడినరు. హీ ఎక్స్పోజ్డ్ ద లైజ్ అండ్ అట్టర్ లైజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అంత స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పిదాలని బహిర్గతం చేసిన తర్వాత ఆయన అన్ని అబద్ధాలు, అతుకుల బొంత లెక్క అక్కడో ముక్క ఇక్కడో ముక్క ప్రొసీడింగ్స్ సంబంధించిన సిడబ్ల్యూసీ ప్రొసీడింగ్స్ అన్ని పట్టుకొచ్చి చదివి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్.
బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నువ్వు ఒక అసెంబ్లీలో ఒక నోరెత్తి మాట్లాడినప్పుడు ప్రజలను కానీ అసెంబ్లీని కానీ తప్పుదోవ పట్టిస్తే అది నేరం అవుతుంది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది. నువ్వు ఆ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్కి పాల్పడుతూ మళ్ళా ఎవరింటారు ఎట్లింటారు, కొద్దిగా గొప్ప విజ్ఞత ఉన్నట్టు నిద్రపోతారు, కోపం వచ్చినప్పుడు కత్తులు తీసుకొని ముందు కూరుకొస్తారు. అసెంబ్లీ కాబట్టి ఎవరు పోరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక దుర్మార్గమైనటువంటి నియంతృత్వమైనటువంటి వ్యవహారం నడుపుతూ ఉండు. ఇది తప్పండి, తప్పుడు సంప్రదాయం అండి. నోరెప్తే బూతులా అండి. రాళ్లతో కొడతా అంటాడు, ఉరి తీస్తా అంటాడు, తొండలేస్తా అంటాడు, బట్టలు ఇప్తా అంటాడు, పిల్లల కొడతా అంటాడు, బడివేలు అంటాడు. ఏం పద్ధతి లేదా? ఏమన్నా ఏం కొమ్ములు వచ్చినాయి రేవంత్ రెడ్డికి? ఏమైనా ప్రత్యేకమైనటువంటి పిచ్చి పట్టింది ఆయనకు. నేను చెప్తున్నా, ఎర్రగడ్డలు తీసుకుపోవాలి ఆయన. ఓన్లీ ఎ మ్యాడ్ అండ్ ఎ లునాటిక్ అండ్ ఎ సైకోపాత్ కెన్ టాక్ దట్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఇంకా ఎవరు కూడా ఆ కుర్చీలో కూర్చున్నటువంటి భాష మాట్లాడకూడదు, తప్పు అది. ఆయన మాట్లాడుతున్నాడే పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టిన ఆయన ముఖ్యమంత్రి చేసిన రాహుల్ గాంధీని అడగాలి. ఇది దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బడివే తర్వాత ఇంకా మొన్నటి వరకు కొన్ని కామెంట్స్ కేసీఆర్ మీద కేటీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టిన ఆయనను ముఖ్యమంత్రిని చేశారు రాహుల్ గాంధీ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.